అండి చాలా మంది నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను రోజు లైవ్ చేస్తుంటే ఏంటి రాజేశ్వరి గారు మీకు పని పాటు ఏమి లేదా, ఖాళీగా ఉంటారా ఇంట్లోనా అనేసి. నాకైతే చాలా అంటే చాలా పని ఉంటుందండి. నేనైతే చాలా బిజీగా ఉంటాను. ఇంట్లో పనులన్నీ చేసుకుని నేను లైవ్ చేస్తాను అనమాట. మార్నింగ్ అయితే నేను గోంగూర మటన్ కర్రీ చేశానండి. ఆ గోంగూర మటన్ కర్రీ చేస్తున్నప్పుడే మా వారు ఈ రొయ్యలు తీసుకొచ్చారు. ఈ 8 రొయ్యలు అంటండి మా ఊర్లోకి వచ్చాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి అయితే 130 రూపాయలకి తీసుకొచ్చారు ఈ మొత్తం రొయ్యలన్నీను. ఇప్పుడు నేను ఇదే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎలా కర్రీ చేస్తానో చూపిస్తాను. ముందుగా ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? తీసుకోవాలి, తీసేసుకొని ఇదిగోండి కాస్త ఓపిక పడి ఇదిగోండి ఇలా లాగితే తోక కూడా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకోసారి నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ తల తీసుకోవాలి. తీసుకునేటప్పుడు లోపలున్న నరం లాంటిది కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇదిగోండి ఈ రొయ్యి తాలూకా ఇది తీసేటప్పుడు, అంటే పైన తీసేటప్పుడు మనం బ్యాక్ నుంచి ఇలా లాగుతాం కదా, మొత్తం వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. కొంచెం ఓపిక పడి చేసుకోవాలి అంతే. ఇదిగోండి మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇదిగోండి తల తీసేటప్పుడు నరం లాంటిది వచ్చేస్తుంది. తర్వాత ఇదిగోండి ఇలా పుట్టంతా తీసేసుకొని తర్వాత తోక కూడా తీసేసుకోవాలి. అంతేనండి, 3 స్టెప్స్ అనమాట. ఓకేనా? రొయ్యలు నేను మా ఆయన కలిసి చేసామండి. చూస్తున్నారు కదా, ఆయన తెగ ఫీల్ అయిపోయారండి. నేను షార్ట్ వేసుకున్నాను, బనీన్ వేసుకున్నాను, నన్ను అందరూ చూసేస్తారని. ఏం పర్లేదు, ఎవరు చూసేవారులే, ఇప్పుడు ఏం అయిపోలేదని చెప్పాను. మేమిద్దరం కలిసి రొయ్యలు చేసేసరికి సరిగ్గా గంట పట్టిందండి. ఈ వీడియో ఏమో మా తోటికోళ్ళు తీసిందండి. ఏదో తనకు వచ్చినట్టు అలా చూపించింది అనమాట, దగ్గరగా తీసి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఒలిచేసరికి సరిగ్గా గంట పట్టింది. ఇదిగోండి ఇవి వచ్చాయన్నమాట. ఈ కడుక్కుని కూర చేస్తాను. ఎలా చేస్తానని రొయ్యలు చేయడం అయితే అయిపోయింది. నాకైతే వీడియో తీయడానికి అయితే ఎవరూ లేరండి ప్రస్తుతానికి. నేను సింగిల్గా చేస్తున్నాను. ఇదిగోండి స్టవ్ బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోగా నేను ఏంటంటే ఇదిగోండి కొంచెం గరం మసాలా వేసానండి. ఇందులో లైటింగ్ సరిగ్గా లేదు. గరం మసాలా వేసాను. ఒక వెల్లుల్లిపాయను, చిన్న అల్లం ముక్క వేస్తాను. తర్వాత ఉల్లిపాయలు కూడా నేను గ్రైండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. కొంచెం ఇది మరిగిన తర్వాత ఇదిగోండి రొయ్యలు కడిగేసి పక్కన పెట్టాను. చూసారు కదా పువ్వుల్లో ఉన్నాయి. ఈలోగా నేను ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కూడా అల్లం వెల్లుల్లిపాయతో పాటు గ్రైండ్ చేసేస్తాను. చాలా సింపుల్ అండి. మనం రొయ్యలు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత కాస్త మసాలా ప్రిపేర్ చేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇదిగోండి రొయ్యలు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ రొయ్యల్లోంచి వాటర్ అంతా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇది బాగా వేగేలాగా మనం ఫ్రై చేసుకోవాలి, అంటే వేగేలాగా వేయించుకోవాలి. మసాలాకి ఇదిగోండి 1/2 కేజీ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి గ్రైండ్ చేసుకొని వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా రొయ్యలు ఎలా ఫ్రై అయ్యాయో. ఎర్రగా ఫ్రై చేశాను. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి. అంటే జస్ట్ ఏమైనా స్మెల్ ఉన్నా సరే పోతుంది అనమాట. మా పిల్లి చూడండి ఎలా వెయిట్ చేస్తుందో నా కోసం. ఇంకా సండే వచ్చిందంటే దానికి పండగే పండగ. నేనైతే ఇందులోకి తీసేస్తానండి. మనకి ఇందులో ఆయిల్ ఉండిపోయిందని చెప్పేసి మనం వేస్ట్ అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదంటే ఇందులోనే మనం మసాలా అది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇందులో అయితే నేను మసాలా వేసేస్తున్నానండి. అంటే అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు అంతే. ఇంక ఇందులో నేనైతే ఇంకేం వేయలేదు ఫ్రెండ్స్. మామూలుగా నేను గరం మసాలా వేద్దాం అనుకుంటున్నాను.
ఇదైతే మాత్రం పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలండి. సిమ్లో పట్టుతాను. ఇదిగోండి నేనైతే ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను, 2 బిర్యానీ ఆకులు, కొంచెం కరివేపాకు. అంతే ఫ్రెండ్స్, మన రొయ్యల కర్రీ అయితే ఇంకా అయిపోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మసాలా కలర్ ఎలా మారిందో. ఇందులో అయితే నేను టమాటా అది ఏమి యూజ్ చేయలేదండి. ఇందులో నేను కారం వేస్తున్నాను, అంటే 2 చెంచాల వరకు వేస్తున్నానండి కారం. రుచికి సరిపడా సాల్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో నేను ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసేస్తున్నాను. అంటే పచ్చిమిరపకాయలు వెనక్కి వదిలేసానండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఇందులో ఇదిగోండి వాటర్ వేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఇదిగోండి మూత పెట్టి బాగా దగ్గర అయ్యేలాగా ఉడికించుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గర పడింది, కానీ నాకు ఇంత గ్రేవీ అవసరం లేదండి ఫ్రెండ్స్. కూర అయితే మాత్రం దగ్గర అయిపోతుంది. నేనైతే ఇందులో టమాటా వేయలేదు కాబట్టి పులుపు కావాలనుకునే వాళ్ళు ఇందులో కాస్త నిమ్మరసం పెట్టుకుని అన్నం తినేటప్పుడు తినొచ్చండి. ఉల్లిపాయ నంచుకుని నిమ్మకాయ వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది చపాతీతోటి, రైస్తో, బిర్యానీతో, దేనితోటైనా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఈ బౌల్లో తీసుకుంటాను ఫ్రెండ్స్. మన టేస్టీ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్